ఛానల్ రిషిరామ్ 3-1 మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏంటి ఇంత బాగా రెడీ అయ్యాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనుకుంటున్నారా? ఆల్రెడీ తమిళ చూసారు కదండి. లావణ్య అక్క వాళ్ళ చిన్న పాపది ఓణీ ఫంక్షన్ అన్నమాట ఈ రోజు. సో ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో ఉంటదన్నమాట. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే టైము 12 అయిపోయిందండి. ఇంకా 1 o'clock నుంచి స్టార్ట్ కదా. ఇక్కడ నుంచి మేము వెళ్ళినసరికి ఒక 40 minutes అయితే అవుతుంది అనమాట. సో మా పిల్లలు మేము అందరం చక్కగా రెడీ అయిపోయాం. చూపించిన డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్ అని అడుగు. సో ప్రస్తుతానికి అయితే ఇదండి, వెళ్తూ ఉన్నా చూస్తూనండి. సో ఇది వచ్చేసి బిఫోర్ డే అండి, హల్దీ ఫంక్షన్. సో అది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇంకా అసలు ప్లాన్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసిందనమాట. ఇంకా వెంటనే కాల్ చేస్తే ఇంకా ఆ రోజు వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్ కూడా. సో ఈ హల్దీ ఫంక్షన్లో ఓన్లీ లేడీసే ఉన్నాము, జెంట్స్ అందరు కూడా ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ కదా అలా అని చెప్పేసి ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళారండి. ఇంకా వీళ్ళిద్దరు అయితే సిస్టర్స్ సమ్ము సహన. ఇంకా అందరం కూడా ఇంకా అలాగా గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉన్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా లాస్ట్కి ఇంకా వాటర్తో కూడా ఆడుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు డాన్స్ మోనికా సాంగ్కి అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా నాకు కూడా చేయమన్నారు కానీ ఇంకా మన స్టెప్పులు తెలిసిందే కదా, ఇంకా వాళ్ళు భయపడిపోతారని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. అందరం ఫొటోస్ దిగడం అయ్యాక ఇంకా హల్దీ అయితే రాస్తూ ఉన్నారండి. ఇక్కడ తెలిసిందే కదా లావణ్యక్ అనమాట. సో వాళ్ళ కూతురుదే ఈ ఫంక్షన్. ఇక్కడ ఫ్యామిలీ అయితే ఫొటోస్ దిగేశారు. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. హల్దీ ఫంక్షన్కి అయితే మా బాబుని తీసుకొని వెళ్ళలేదండి. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఇంకా అమ్మ కూడా ఎలాగో ఇంట్లోనే ఉంటాను అన్నదని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గర పెట్టేసి అయితే మేము వెళ్ళాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంకా మేనత్తలు అయితే ఇక్కడ ఫైనల్ గా హారతి అయితే ఇస్తున్నారు. సో ఇక్కడతో హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయాము. నేను ఇక్కడ చూడనా ఎక్కడికి వెళ్తున్నా, ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఇంకా లక్కీగా మా అమ్మ కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇంకా అందరం కలిసేసి వచ్చేసామన్నమాట. మేము బయలుదేరడమే లేట్ అయిపోయిందండి. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిన టైంకి ఇక్కడ సమ్ము కూడా బయలుదేరిపోయింది. చూడండి ఎంత చక్కగా బుట్ట బొమ్మలాగా ఉందనమాట. చూడగానే షాక్ అయిపోయాను. ఇంకా శారీలో అంతా కొంచెం పెద్దదానిలాగా అనిపించింది. అండ్ మేకప్ కూడా చాలా బాగా వేశారు. అండ్ లావణ్యక కూడా న్యూ లుక్తో చాలా అందంగా కనిపించింది అనమాట. ఇంకా వెళ్ళగానే ఎంట్రన్స్లోనే వాళ్ళు కనిపించారు. సో ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను అలాగా చూడటం వాళ్ళని. చాలా చక్కగా అనిపించారు. అండ్ అక్కకు కూడా చాలా బాగా సెట్ అయింది. ఇంకా వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ వచ్చేసి వెళ్ళినప్పటికీ వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి ఉన్నారనమాట. ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నాను నేనే హెవీగా ఉన్నానేమో అనేసి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని చూస్తే ఇంకా నాది ఏమీ లేదనిపించింది అనమాట. చాలా చక్కగా రెడీ అయ్యారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లెకులు అయితే కూర్చోబెట్టారు. ఎంట్రన్స్ డాన్స్ కూడా ఉంటది, మస్తుగా చేశారు. ఇంకొక 10 minutes మేము వెళ్ళడం లేట్ అయ్యి ఉంటే కనుక అదైతే మిస్ అయిపోయే వాళ్ళము. ఇంకా కెమెరామ్యాన్ అయితే అక్కడ ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీస్తూ ఉన్నారు. మేమైతే ఇంకా ఎంట్రన్స్ డాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎలాగో చేయలేం కాబట్టి, చూడగలం కాబట్టి ఇంకా అలాగా ఉన్నాం అనమాట. ఈ ఓణీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్ గా చేశారండి. అంటే తక్కువ మందితో చాలా బాగా జరిపారండి. ఇక్కడ స్రవంతి వదిన తెలుసు కదండి, ఛానల్ కూడా ఉంది. సో ఇంకా సమ్ముకి మేనత్ అవుతుంది అనమాట. అండ్ సింధు అక్క వచ్చేసి పిన్ అవుతుంది అనమాట. ఇంకా సమ్మునైతే వాళ్ళ అన్నయ్యలు పల్లెకిలో మోసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. సో అబ్బా చాలా బాగా అనిపించింది. అంటే నేను చాలా ఓణీ ఫంక్షన్కి వెళ్ళాను కానీ ఇంత గ్రాండ్గా ఇంత బాగా చేసిన దానికైతే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటము. అండ్ వెల్కమ్ డ్యాన్స్ కూడా చాలా బాగా వేశారండి. సో వాళ్ళ దాంట్లో అందరూ కూడా మంచిగా డ్యాన్సులు సూపర్గా చేసిన వాళ్ళే ఉన్నారండి. సో ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ రిలేటివ్సే. లావణ్య అక్క వాళ్ళు మాకెలా తెలుసు అంటే అక్క వాళ్ళది మాది సేమ్ విలేజ్ అండి. ఇంకా మైసూర్లోనే ఉండటం వల్ల ఇంకా అలాగా పరిచయం పెరిగి రిలేటివ్స్ కంటే కూడా మాకు ఎక్కువ అండి. అంత బాగా చూసుకుంటారనమాట. ఏవైనా ఫెస్టివల్స్ అయినా సరే గుర్తు పెట్టుకొని మరీ పిలుస్తూ ఉంటారు. ఏమైనా ఫంక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా బాగా కేరింగ్గా చూసుకుంటారండి. అక్కడ వాళ్ళందరూ కూడా అక్క వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళందరూ కూడా చాలా బాగా కలిసిపోతారనమాట. ఇంకా స్రవంతి వదిన కానీ సింధు అక్క కానీ ఇంకా అక్క వాళ్ళ నుంచే పరిచయం అనమాట. సో అందరం కూడా చాలా బాగా ఉంటాము. ఇంక ఇక్కడ సమ్మునైతే కూర్చోబెట్టేశారండి. ఇక్కడ మేనమామ అనమాట. అంటే స్రవంతి వదిన వాళ్ళ హస్బెండ్, లావణ్య అక్క వాళ్ళ సొంత అన్నయ్య. ఇంకా ఇతనైతే చాలా బాగా జోక్స్ వేస్తూ ఉన్నారనమాట. నన్ను వీడియోలో చూపించాలి అది ఇది అని చెప్పేసి చాలా బాగా ఎంకరేజింగ్ గా అనిపించింది. ఇంకా మా బాబు అయితే చక్కగా కరెక్ట్ టైంకి మంచిగా పడుకున్నాడు. ఇంకా వాడు పడుకోవడం వల్ల ఇంకా అటు ఇటు తిరగడానికి అయితే అయ్యిందనమాట. సో ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో కదా. ఇంకా నా శారీ కూడా మస్తుగా నచ్చిందండి. నేను ఎప్పుడో 5 years బ్యాక్ వేసుకున్నాను అనమాట. హెన్ష్గా చిన్నగా ఉంది, అప్పుడు వేసుకున్నాను. సంగీ టెంపుల్కి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట. చాలా బాగా అనిపించింది.
ఇంకా మా ఫ్యామిలీ కూడా స్టేజ్ ఎక్కేసి ఫోటో అయితే దిగుతూ ఉన్నాం అనమాట. ఇంకా నేనైతే చిన్న గిఫ్ట్ తీసుకున్నాను, అంటే తన ఫెయిర్గా ఉంటుంది కదా, బ్లూ కలర్ సెట్ అవుతుందేమో అన్నట్లుగా ఒక లెహంగా అయితే తీసుకున్నాను. ఫోటో అయితే తీయలేదు. ఇంకా సహనా ఏమో బాబు ఏడి అనేసి అంటుంది. అప్పటికి కూడా బాబు పడుకొని ఉన్నాడు. తనకి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలు కూడా తనతో అంతే బాగా ఉంటారండి. సో ఇంకా పేరెంట్స్ ఎంత బాగా అయితే అందరితో చక్కగా ఉంటారో, సో పిల్లలు కూడా అంతే మంచిగా ఉంటారండి. అందరితో స్మైల్ చేసుకుంటూ చక్కగా ఉంటారనమాట. సో అది నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఈ ఫంక్షన్ హాల్లో ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటదన్నమాట. సో ఇంకా ఆ రోజు అయితే వెజ్ అండి. దట్టు కార్తీక మాసం కదా, ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా కార్తీకం పాటిస్తారు. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. సో రోటీ, పన్నీరు, ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ గులాబ్ జాము, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఒక్కొక్కటిగా మళ్ళీ వేసుకొని వెళ్ళి తిన్నాం అనమాట. కడుపు అయితే ఫుల్ అయిపోయిందండి. చక్కగా తిన్నాము. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కడికి బయటకు వచ్చినా సరే తినరు. అండ్ వీళ్ళిద్దరైతే అసలు చాలా కామెడీగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అంతా కూడా మా బాబు దగ్గరికి అస్సలు హెష్విత వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంక ఈ ఫంక్షన్లోనే మంచిగా ఫ్రెండ్స్ అయిపోయారు, చక్కగా కలిసి డ్యాన్స్ చేశారు. చాలా బాగా అనిపించిందండి. సో ఆ రీల్ కూడా నేను ఇన్స్టాలో పెడతాను, చూద్దురు. కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు. అప్పటికి 2 అయిపోయింది అనమాట, 2 దాటేసింది. మా పిల్లలు అయితే మంచిగా ఐస్ క్రీమ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఫుల్ కోల్డ్ కాఫ్ చేసేసింది అనమాట. ఇంకా బయటకు వస్తే వాళ్ళని కూడా ఆపలేము. ఇంకా మేము భోజనం చేసేసరికి ఇంకా 2:30 ఇలా అయిపోయింది. ఇంకా తినేసి వెళ్ళిపోదాం అనేసి అంటే కూడా ఇంకా వాళ్ళు అస్సలు వదలలేదనమాట. ఇంకా డ్యాన్సులు ఉన్నాయి చూడండి. ఇంకా నైట్ కూడా నాన్ వెజ్ పెడుతున్నాము, అంటే మధ్యాహ్నం ఓన్లీ వెజ్జే కదా, ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా నైట్ కూడా ఫంక్షన్ ఉంది ఉండండి అనేసి అన్నారు. కానీ ఇంకా అదే శారీతో అదే డ్రెస్సులతో మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోతాం కదా అన్నట్లుగా ఇంకా భోజనం చేసి ఇంకా కాసేపు డ్యాన్సులు అయ్యే వరకు ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా కలిసిపోయామండి మేమైతే. ఇంకా అక్క వాళ్ళ తోటి కోడళ్ళు వాళ్ళైతే 4 మెంబర్స్, సింధు అక్క అయితే మీకు తెలిసి ఇంకా మిగతా 2 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఇంకా బావగారు వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నారనమాట. సో అందరు కూడా చాలా మంచిగా ఉంటుందండి వాళ్ళ బాండింగ్. ఇటువైపు సిస్టర్స్ కానివ్వండి, ఇటువైపు బ్రదర్స్ కానివ్వండి, చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇంకా మా ఫ్యామిలీ కూడా అలానే ఉండాలి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎలా ఉన్నారో ఫ్యూచర్లో కూడా అంతే మంచిగా ఉండాలి అనేసి అయితే అనుకున్నాను. దట్టు నేను వాళ్ళని చూసేసి ఇంకా ఆ బాండింగ్, ఆ రిలేషన్ అలానే ఉంటే ఎంత బాగుంటుందో అనేసి అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి అలాగా అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితే స్టేజ్ మీదకి పిల్లలు అయితే ఎక్కేశారు. యశ్విత అయితే అస్సలు ఆగదండి, ఎంత చక్కగా యాక్టివ్గా డ్యాన్స్ చేస్తుందో. మా బాబు అయితే తనని చూసుకొని ఉండేసరికే సరిపోయింది. తీసుకెళ్ళి ఫ్లవర్ ఇవ్వడము, తనతో డ్యాన్స్ చేయడం చక్కగా అనిపించింది. అంటే మరదలు కూడా అవుతుంది అనమాట వరుసకి. ఇంకా క్యూట్గా అనిపించింది. ఇంకా పిల్లలు కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరూ అక్క వాళ్ళ మేనకోడళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు వాళ్ళందరూ వచ్చి డ్యాన్స్ చేస్తారండి. సో ఒకరిని మించి ఒక డ్యాన్స్ చేస్తారు, అందరూ బాగా చేస్తారండి. ఇంకా వాళ్ళని చూసి నేను ఎప్పుడు నేర్చుకుంటానో, నేను ఎప్పుడు చేస్తానో అనేసి అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు చూడండి, ఇక్కడ మా బాబుని చూస్తేనే భయపడేది, అంటే కొట్టేస్తూ ఉంటారు, బక్కిరేస్తూ ఉంటాడు అనమాట మా బాబు. ఇంకా చక్కగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఇద్దరు కూడా. ఇంకా వీళ్ళు అయిన తర్వాత ఇంకా వీళ్ళైతే డ్యాన్స్ చేశారండి. ఇంకా అదంతా కూడా నేను సాంగ్ పెడితే కాపీ రైట్ వస్తుంది కదా, అలా అని చెప్పేసి అయితే పెట్టట్లేదు. ఇంకా తను గ్రీన్ ఓని వేసుకుంది కదండి, తనైతే అసలు ఎక్సలెంట్గా చేస్తుందండి. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగా చేస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. నా సీమంతం టైంలో కూడా వీళ్ళు మైసూర్లోనే ఉండేవాళ్ళు అనమాట. సో ఇంకా ఫంక్షన్కి వచ్చేసి డ్యాన్స్ కూడా చేశారండి, చాలా బాగా చేశారు. తిను ఇంకో అమ్మాయి చాలా బాగా చేస్తారు డ్యాన్స్. అండ్ వీళ్ళు వచ్చేసి సమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ అయితే, వీళ్ళ గురించి అయితే అసలు చెప్పవసరం లేదు, ఎంత బాగా చేస్తారంటే అసలు చాలా బాగా చేస్తారు. ఇంకా మేమందరం కూడా వీడియో తీయడంలో బిజీగా ఉన్నామంటే, ఇక్కడ 3 యూట్యూబర్స్ ఉన్నాం కదా, ఇంకా కెమెరామెన్తో పాటు అతను ఎక్కడికి వెళ్తే అతనితో పాటు మేము వెళ్ళామన్నమాట. మేము కూడా ఆ రోజు కెమెరామెన్స్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా డ్యాన్సులు కూడా అయిపోతూ ఉన్నాయండి. ఇంకా వెళ్ళిపోతామని చెప్తే ఇంకా ఉండండి, నైట్కి కూడా సరదాగా ఉంటుంది, అందరూ మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అనేసి అన్నారు. కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా వెళ్ళిపోయామండి. ఇంకా సమ్ముకి శారీ చేంజ్ చేసేసి లెహంగా వేశారండి. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది, తన అవుట్ఫిట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చేస్తుందన్నమాట. సమ్ము కూడా ఎక్సలెంట్గా డ్యాన్స్ చేస్తుందండి, తనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్తో పాటు చాలా మంచిగా చేస్తుంది. ఇంకా వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటే ఇంకా నా పని ఏంటి, వీడియో తీసుకోవడమే కదా, డ్యాన్స్ ఎలాగో రాదు, ఇంకా అలాగా వీడియో తీసుకుంటూ ఉన్నాను. సమ్ము ఫంక్షన్లో అయితే అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో నేనైతే వీళ్ళ ఫ్యామిలీని చూస్తూ ఉంటాను. మా అమ్మ అయితే ఫస్ట్
టైం చూడటమే ఇంకేమంటుందంటే ఎంత బాగా పిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ వాళ్ళ బాండింగ్ ఎంత బాగుంది అసలు. అంటే పేరెంట్స్ అలా ఉంటే కదా వాళ్ళ పిల్లలు ఇంత బాగా ఉంటారు అనేసి అన్నదనమాట. అక్క వాళ్ళు మాకు ఏమవుతారని చెప్పేసి ఎప్పటి నుంచో కమెంట్స్ పెట్టారు కదండి. సో ఈ రోజుకైతే మీ డౌట్ క్లియర్ చేశాను. సో ఫైనల్గా ఇంకా ఈ డాన్స్తో అయితే ఎండ్ చేశారండి. ఇంకా బ్లాక్ శారీ వేసుకుంది కదండి, తనైతే చాలా క్యూట్గా ఉంటుంది అండ్ క్యూట్గా డాన్స్ చేస్తుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ డాన్స్తో అయితే ఎండ్ చేశారు. 4 o'clock వరకు ఫంక్షన్ హాల్ ఇస్తే 5 వరకు మేము ఇంకా అక్కడే ఉన్నామన్నమాట, ఈ డాన్సులు చేసుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ. ఇంకా మైసూర్లో అయితే ఓనీ ఫంక్షన్స్ అంతగా ఏమి జరపరండి. ఇంకా అలా అని చెప్పేసి అక్క వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి అంతగా తెలియదు కదా అన్నట్టుగా చుట్టాల వరకు చెప్పుకున్నారు. తక్కువ మందితో ఎంత గ్రాండ్గా చేశారో చూసారు కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత గ్రాండ్గా చేస్తారని చెప్పేసి. చాలా 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 బాగా చేశారు. అండ్ ఇక్కడ ఫైనల్ గా పిల్లలు కూడా ఇక్కడ డాన్స్ చేశారు. మా పిల్లల అవుట్ఫిట్స్ అయితే అసలు మీరు నమ్మరు. బాబుది అయితే 280 260 అండ్ పాపది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి. సో మీకు కావాలంటే నేను లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేసి తీసేసుకోండి. క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఫంక్షన్ అయితే చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఎంత బాగా జరిగిందో. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. 11:30కి వెళ్తే ఇప్పుడు 5:30 అయింది. 5:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నైట్కి పిలిచారు కానీ ఇంకా పిల్లలు అల్లరి చేస్తారు కదా అన్నట్లుగా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఫైనల్ గా ఈ రోజు అయితే బాగా ఎంజాయ్ చేసాం. వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.